అంకుల్, ఒక్కొక్కసారి జీవితం నాటకంలా ఉంటుంది, నాటకం జీవితం అవుతుంది. ఏమిటి? ఒకసారి నాటకంగా ఆరంభమై జీవితం అవుతుంది, ఒక్కొక్కసారి జీవితమే నాటకం అవుతుంది. నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం అవడానికి ఏముంది? వెరీ సింపుల్. నాకు విష్ణు నచ్చాడు. అతను ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ విషయం సరే, డబ్బు కోసం మొగుడు వేషం వేయడానికి వచ్చిన అతని మనసులో నువ్వంటే మరి ఏ ఉద్దేశం ఉందో ఏమిటో తెలుసుకోవాలి. ఏ ఉద్దేశం ఉన్నా సరే, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్, ఐ వాంట్ టు మ్యారీ హిమ్. అలా తొందరపడిపోక ముందు అతనికి డబ్బు అంటే ఇష్టమో నువ్వంటే ఇష్టమో తెలుసుకోవాలి. ఇవాళ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఒక నాటకం ఆడతాను. కళ్యాణి, డాడీ ఇంట్లో లేరా? అవునంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు. చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింటింగ్ గారు ఏవాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిళ్ళు అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజు కలిపి ఆ టింగ్ ఆ 2000 కొట్టించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు? కొట్టించవా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్ నైనా. పొజిషన్ టైటా? పొజిషన్ టైట్ టైట్ టు టైట్ అంటే కుదరతున్నాయినా. ఆ 2000 నాకు కొట్టించునైనా. ఏటయ్యా ఏటయ్యా దబాయిస్తున్నావు? ఇక్కడ మీ తాతమ్ముళ్ళు దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే. ఇదిగో వల బస్తా. 5000 10,000 ఒకేసారి కొట్టించవా అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు. నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఎంత ఉంటుందో చిల్లరంతా భోజిస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవాలని నేనేమన్నా అడుక్కు తినేవాడు అనుకున్నావు నైనా? నువ్వు అడుక్కు తినేవాడివి కాదు నైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు. తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను నైనా. ఏమిటయ్యా పోతా పోతా అని తెగ బెదిరిస్తున్నావు? పోదపో. అమ్మ లాయరు, ఎంతకి తెగించావయ్యా? సరే 500 కొట్టించు. 500 ఎక్కడ ఉంటాయి నాయన? 200 ఉంటాయేమో. ఇది గౌరవాలు వస్తా. డ్రామాలు ఆడకు. చూసావా కళ్యాణ్, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నావే బాబు? 100 కూడా లేదే. చూసావా ఈ లాయర్ ఒక పెద్ద లయర్. ఇలాంటి అబద్ధాలు ఆడావంటే నిజంగానే వెళ్ళిపోతున్నాను. పోతానంటే అతడికి దారిటు. నాకు దారులు బాగా తెలుసయ్యా. పైకి లగేజ్ గిగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ని పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు ఫినిష్. ఇదిగో లాయరు, ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గానీ మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు నవే 200 అని. పోనీ ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. డబ్బిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేను ఇవ్వనయ్యా. ఉంటే ఉండు, లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరూ ఏమీ కాను. ఇదో తెర పడిపోయింది. డ్రామా క్లోజ్, ఫినిష్. వరవర బస్తాను నువ్వును. ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఉంటే ఎప్పుడూ వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో వరవర బస్తా. నా నల్ల బ్యాగీ పేట ఒకటి కనిపించలేదు. సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నైనా? ఏది ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావేనైనా? అవును, నా గోల్డ్ చైన్ నీకు ఒకటి ఇచ్చినట్టు గుర్తునైనా. గోల్డ్ చైనా? ఓవర్ పిచ్చి, నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పెట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం పెద్ద పరీక్షలకు వెళ్ళేవాళ్ళ లాయర్ ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకం అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళీ నా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయింది కాట్లాగా పోతా నడుస్తావు కానీ పోవే. బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకు వెళ్ళి దొంగల ముఠాలో చేరడం వస్తా. టాటా, బై బై.
విష్ణు చూడండి దొంగల్లుడు గారు, మీరు టీవీ భారతం చూశారా? ఆ భారతంలో భీష్ముడిని పడగొట్టడానికి అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. కానీ పురుషోత్తమ భారతంలో ఈ భీష్ముడు అర్జునుడిని పడగొట్టడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. అంటే మీ భాషలో చెప్పాలంటే మీరు ఆడుతున్న దొంగ నాటకాన్ని బయటపెట్టి మీ ఆట కట్టించడానికి మోడర్న్ శిఖండిని తీసుకొచ్చాను. ఆ శిఖండి రథం మీద వచ్చాడు, ఈ శిఖండి ట్రక్కర్ మీద వచ్చాడు. చూడండి. ఇతనెవరో తెలుసా మహావిష్ణువు గారు? నీ పెళ్ళానికి నీకంటే ముందు మొగుడు కావాలనుకున్నవాడు, నీ పెళ్ళాన్ని ప్రేమించి గ్రీమించి పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు. అందుకే ఇతన్ని మా మీద పంపిస్తాను. అసలు ఎవరో ఆయన తెలిసిపోతుంది, నువ్వు అండమాన్ వెళ్ళిపోతావు. రెడీగా ఉండు మిస్టర్. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు చెప్పడానికి? నేను చెప్పినట్టు వినకపోతే మీరు వినేటట్టుగా చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తూ ఉంటే వింటూ ఆగిపోవడానికి అతను నాలా పిరికి వెధవ కాదు, లాగి ఒకటి మూతి మీద ఇస్తాడు. అబ్బా! 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 అన్నయ్య గారిని తీసుకురావడమే మంచిది. చూడమే విష్ణు, అయితే నా కూతుర్ని ప్రేమించిన మనిషివి, పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషివి నువ్వన్న మాట. మీ అమ్మాయి టైం బాగుంది కాబట్టి టైంకి వచ్చి వీళ్ళ నాటకం బయటపడగలిగాను. అవునన్నయ్య, పట్టణంలో నేను చూసింది కూడా ఇతనే. నోరు ఉమ్మి, నేను నిన్ను అడగలేదు. ఏం కళ్యాణి, ఇతన్నే నన్ను ప్రేమించింది అవును. అంటే మీరందరూ కలిసి ఈ నాటకం ఆడారన్నమాట. ఎరా ఆనంద్, అనాథమైన నిన్ను ఆత్మీయుడిగా చేరదీసి పెంచినందుకు. అది కాదు బాబాయ్ గారు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నేను అడిగేది నువ్వు చేసింది మంచి పనేనా అని. కాదు, తప్పేననుకోండి. తప్పేమిట్రా, నువ్వు చేసింది చాలా మంచి పని, అందుకు నిన్ను అభినందిస్తున్నాను. మీరు ఈ నాటకం ఆడకపోతే
నాకింత మంచి అల్లుడు దొరికేవాడు కాదు. ప్రేమ కంటే కేవలం డబ్బుకే విలువనిచ్చి ఇలాంటి వెధవనిచ్చి నా బంగారు తల్లి తప్పించుకోగలిగేది కాదు. Don't talk. Leave this place. ఆనంద్, 4 రోజుల్లో అమెరికా వెళ్ళబోయే నాకు నువ్వు ఇచ్చిన ఫేర్వెల్ గిఫ్ట్ రా ఈ విష్ణు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ మై డియర్ విష్ణు. ఇక నిన్ను నా బిడ్డని ఎవరూ విడదీయలేరు. బీ హ్యాపీ. భగవంతుడా, నా జీవితంలోకి నాటకం అడ్డానికి అడుగుపెట్టిన ఆ విష్ణు మనసును అర్థం చేసుకున్నాను. అతని చేయేందుకు నీ బ్రతుకంతా నడవాలనుకుంటున్నాను. ఈ విషయం నీ సమక్షంలో అతనికి తెలియచేయబోతున్నాను. మమ్మల్ని దీవించు స్వామి. ఎందుకు కళ్యాణి అర్జెంటుగా రమ్మని కబురు చేశావు? నా మనసులో ఓ ముఖ్యమైన మాట చెప్పాలని. ఏమిటది చెప్పు. ముందు మనిద్దరం కలిసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాతే చెప్తాను. రండి. తప్పించుకోలేదు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. విష్ణు, ఇంత డైనమిక్ పర్సనాలిటీ గల మేనమామ గారు నీకున్నారని ఎప్పుడు చెప్పనేలేదే? చెప్పడానికి సమయం దొరకలేదు అంకుల్. సమయం దొరికేసరికి నేనే వచ్చాను. పైగా వేటంటే నాకు సరదా. వేట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అలా వెళుతూనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను. వెరీ గుడ్. నాకు మ్యూజిక్ హాబీ, నీకు వేట సరదా. నీకిద్దరూ మంచి మామలే దొరికారయ్యా విష్ణు. ఆల్ రైట్, రండి విశ్రాంతి తీసుకుంటారు. పదండి.